హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఏటేటా అందించే జాతీయ సినిమా అవార్డుల్లో ఈ ఏడాది ప్రకటించిన సెలబ్రిటీల పేర్లు సినీ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఎంపికైన కొందరు సెలబ్రిటీల ప్రతిభ, ఎంపిక విధానం, నిర్ణయ కమిటీ సభ్యుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే కేరళలో మత కల్లోలాలు సృష్టించేలా నిర్మించిన ది కేరళ స్టోరీ సినిమాకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం అంటూ 2 అవార్డులు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. దీనిని సాక్షాత్తు కేరళ సీఎం పినరయి విజయన్ ఖండించడం గమనార్హం. ఏ సీఎం అయినా తమ రాష్ట్రానికి చెందిన సినిమాకు 2 అవార్డులు వచ్చాయంటే సంతోషిస్తారు. కానీ కేరళ ఫైల్స్కి 2 అవార్డులు ఇవ్వడం సిగ్గుచేటని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంత వివాదాస్పదమైనదో. దీనిని ఆయన రాజకీయంగా ప్రేరేపిత అవార్డుల ఎంపికగా అభివర్ణించారు. ఇక ఈ ఎంపిక అత్యంత లోపభూయిష్టంగా ఉందనడానికి మరో ఉదాహరణ జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం. షారుఖ్ ఖాన్ గతంలో మంచి నటన కనబరిచిన సినిమాలను వదిలేసి ఇప్పుడు జవాన్ సినిమాలో నటనకు అవార్డు ఇవ్వడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జవాన్లో షారుఖ్ తన మునుపటి సినిమాల కంటే అంత గొప్పగా ఏం చేశాడో అంతు చిక్కని విషయం. మరి జవాన్లో షారుఖ్ నటనను అంత గొప్పగా గుర్తించిన జ్యూరీ మెంబర్స్కి ది గోట్ లైఫ్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కనిపించలేదా, లేక నచ్చలేదా అంటూ దక్షిణాది సినీ రంగ ప్రముఖులు తీవ్ర విమర్శలు సైతం చేశారు. అయితే షారుఖ్ అవార్డు వెనుక ఒక పక్కా స్కెచ్చే ఉంది. అవును, గతంలో షారుఖ్ ఖాన్తో కలిసి స్వదేశ్ సినిమా తీసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఈ నేషనల్ అవార్డ్స్ ఎంపిక చేసిన జ్యూరీలో కీలక సభ్యుడు కావడంతోనే ఉత్తమ నటుడు, నటి అవార్డులు అక్కడి వారికి ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే నేషనల్ అవార్డ్స్పై వివాదాలు ఇది మొదటిసారి కాదు. 2018లో మలయాళ చిత్రసీమలో ఇలాంటి ఘటన ఎదురవడంతో నాడు ఫహద్ ఫాజిల్, పార్వతీ తిరువోతు వంటి వారు తమకు ప్రకటించిన అవార్డులను స్వీకరించకుండా బాయ్కాట్ చేశారు. ఇక మలయాళంలో ఆడు జీవితం చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జీవించిన లైఫ్ టైం పర్ఫార్మెన్స్ కూడా బహుమతుల జాబితాలో లేకపోవడం ప్రేక్షకులను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి ఊర్వశి 1980లలో కథానాయికగా తెలుగు, తమిళ, మలయాళ సినీ ఇండస్ట్రీలలో పెద్ద పెద్ద స్టార్లతో వరుస సినిమాలు చేసి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగారు ఊర్వశి. ఇప్పుడు సహాయ నటిగా అన్ని భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే గత సంవత్సరం ఊర్వశి, పార్వతీ తిరువోతు లీడ్ రోల్స్ లో నటించిన మలయాళ చిత్రం ఉల్లో జుక్కు సంచలన విజయాన్ని సాధించింది. ఓటీటీలోనూ ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసిన జ్యూరీ ఇందులో లీడ్ రోల్లో నటించిన ఊర్వశికి ఉత్తమ సహాయ నటి అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లో జుక్కు చిత్రంలో నా నటనను ఏ పద్ధతిలో కొలిచారు? సపోర్టింగ్ అనే కేటగిరీలో నాకు ఎలా అవార్డు ప్రకటించారు? ఆ సినిమాలో మరో నటి నేను కలిసి లీడ్ రోల్స్ చేశాం. వయసు పైబడితే సహాయ నటిగా పరిగణిస్తారా? మీరు అవార్డు ప్రకటించగానే వచ్చి సైలెంట్గా తీసుకోవడానికి అదేమీ పెన్షన్ కాదు అంటూ అవార్డుల ఎంపిక కమిటీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఊర్వశి. ఇక 2005లో అచ్చు వింటే అమ్మ అనే సినిమాలోనూ ఊర్వశి ప్రధాన పాత్రలో నటించారు. దానికి 2006లో జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు ప్రకటించారు. ఇక ఆ అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగానే ఇలా చేస్తున్నారని విమర్శించారు ఊర్వశి. కథానాయికగా నటిస్తే సహాయ నటిగా అవార్డు ఎలా ఇస్తారంటూ అప్పుడే ఆమె అవార్డుల తీరును వ్యతిరేకించారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే తరహా ఎంపికను ఆమె ఎదుర్కోవడం బాధాకరం. అలాగే విజయ రాఘవన్కు బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఇవ్వడం ఏమిటని ఊర్వశి ప్రశ్నించారు. ఆడు జీవితం లాంటి అద్భుతమైన సినిమాకు ఎలాంటి అవార్డు రాకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధాలకు గురి చేయడం బీజేపీ ప్రభుత్వ పాలనలో నిత్యకృత్యమైంది. గడిచిన 12 ఏళ్లలో అభ్యుదయ భావాలను పెంచే సినిమాల్లోని విషయాలను కత్తెరలు వేయడం, సీన్లను కట్ చేయడం, సెన్సార్ ఆమోదాలు రాకుండా చేయడం చేస్తున్నారు. మతోన్మాదాన్ని వ్యతిరేకించే నటులు, దర్శకులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రపంచం మెచ్చి గర్వించిన దర్శకురాలు పాయల్ కపాడియా నిర్మించిన చిత్రం ఆల్ విరు ఇమాజిన్ యాజ్ లైట్ ను మన దేశంలో విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ చలనచిత్ర అవార్డులకు రాజకీయ చెదలు పట్టాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.